సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇద్దరు రేడియో జాకీస్ ఒకే చోట అనేది సర్వసాధారణం, నాకైతే డౌటే. జస్ట్ మినిట్ మా వ్యూవర్స్ కి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే జస్ట్ ఒక్క వాయిస్ తో. హైదరాబాద్ మెట్రో మీకు స్వాగతం తెలియజేస్తుంది. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. తర్వాత స్టేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. అబ్బా, అసలు నేను ఎప్పుడు వినడం తప్ప అసలు మీ వాయిస్ నాకు ఏం తెలుసా, ఒకటి రెండు అదొకటి ఇంకొకటి చెప్పనా. ఫస్ట్ జాబ్ నాది 93.5 రెడ్ ఎఫ్ఎం వరంగల్లో. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ వరంగల్. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎంలో. తెల్లారిందో ఈ మామ అంటూ మీ మామ మహేష్ వచ్చేసాడు అద్దరు కొట్టడానికి అని. ఇద్దరు ఎలా అంటే ఒక ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు పోటీ తత్వం ఉంటుంది. మీరా 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 అంటే మీకు తెలియదే ఉంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇద్దరు కలయిక ఎలా? కాంపిటీషన్ అటువంటిది, పోటీ ప్రపంచం అంటే ఏం లేదండి. ఎవరి టాలెంట్ వాళ్ళది. అన్నయ్య గత 30 సంవత్సరాలుగా ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవం. మేము ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాము. ఆయన ఒక నిత్య స్ఫూర్తి అన్నమాట. మగ్ధూమ్, ఎప్పటిదో ఈ పదం, కానీ ఎప్పటికీ కొత్తదనం. ఆ విధంగా నాకు గురుగారు అంటే చాలా ఇష్టం. అండ్ ఏ శిష్యుడికైనా కూడా గురువుగారు ఎప్పుడు కాంపిటీషన్ కాదు. ఆయనను మించిన అంటే ఈయన గురుగారే సాటి అనే. అలా చెప్పడం కంటే నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ముందొచ్చామా వెనక వచ్చామన్నది కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పంధా ఉంటుంది, ఒక్కొక్కళ్ళది ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మహేష్ తమ్ముడు ఉన్నాడు అనుకోండి, అలా నేను ఎప్పటికీ చేయలేను. తర్వాత అందుకే నేను దాన్ని ఆలోచించలేను. ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటాడు. నేను అనుకోండి నా స్టైల్లో పనిచేయడం అనేది మహేష్ తమ్ముడు కొద్ది కష్టం. నేను నా స్టైల్ వెళ్ళిపోతాను. కాబట్టి ఎవరికి కాంపిటీషన్ కాదు. రేడియో జాకీలో మీ పేరు చెప్తే అందరూ దద్దరిల్లిపోవాల్సిందే. ఒక్కసారి మీ వాయిస్తో మా ప్రేక్షకులకి. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెర్ట్జ్ పై మా ఈ ప్రసారం. కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు అమెరికా నుండి ప్రశాంతి అండ్ సుమంతి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అసలు మేము చిన్నప్పుడు ఈ వాయిస్ వింటూ ఉండేవాళ్ళం అండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి మీ వాయిస్ అనేది ఫ్యాన్స్. మీరు అనుకుంటారు ఏంటంటే స్క్రీన్ లో కనబడితేనే ఫ్యాన్ అనుకుంటారు. నో అండి, వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. మాదేంటంటే స్వరపరిచయం అన్నమాట. స్వరపరిచయం, కరెక్ట్. మీరు చాలా మంది రాష్ట్రపతులకి వాయిస్ చెప్పారు. దట్టు మీకు అసలు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి? అంటే భారత రాష్ట్రపతులకి డాక్టర్ కలాం గారు కానివ్వండి, రామ్నాథ్ కోవింద్ గారు కానివ్వండి, మొన్నటి ద్రౌపది ముర్ము కానివ్వండి, ప్రణబ్ ముఖర్జీ గారు కానివ్వండి, ఇట్లా వీళ్ళు ఎవరు తెలుగు రాష్ట్రాలకి వస్తున్నా కూడా దాదాపుగా నన్నే కాంటాక్ట్ చేస్తుంటారు అనువాదం కోసం. ఎందుకంటే అది చాలా బాధ్యతతో కూడినటువంటి పని. ఆ అవకాశం ఆకాశవాణిలో కొనసాగుతున్నాం కాబట్టి వచ్చింది, లేకపోతే కష్టమయ్యేది. ఒకసారి మీ రేడియో జాకీ వాయిస్, నా వాయిస్ ఒక్కసారి మా ప్రేక్షకులకి. డిజిటల్ రంగంలో సాంకేతిక విప్లవం ఏదైనా ఉంది అంటే అది సుమన్ టీవీ. ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు కూడా ఉంటాయేమో కానీ సుమన్ టీవీ చేరనటువంటి ప్రేక్షకుడు ఉండడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే సుమనోహరమైన టీవీ సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీరు తీసుకున్నటువంటి ఫస్ట్ రెమ్యూనరేషన్? నేను తీసుకున్న రెమ్యూనరేషన్ నేను 1990 మాట చెప్తున్నాను నేను. అంటే ఆల్మోస్ట్ ఆల్ 32-33 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు నేను తీసుకున్న మొదటి రెమ్యూనరేషన్ 75 రూపాయలు. 75 రూపాయలు. ఎక్కడండి మీ ఊరు? నాది వరంగల్ అమ్మా. వరంగల్ కరీమాబాద్. ఓహో, నైస్ నైస్ అండి. మీది? మాది యాక్చువల్గా యాదాద్రి దగ్గర సోమవారం అనే ఒక ఊరండి. నేను అప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్గా చేయడం కోసం వరంగల్ వెళ్ళేవాడిని అనమాట. అక్కడ నాకు ఈ 93.5 రెడ్ ఎఫ్ఎంలో ఆపర్చునిటీస్ రావడం, అక్కడే స్థిరపడ్డాం అనమాట. అమ్మ నాన్న ఇద్దరు అక్కడే ఉంటారు వరంగల్లో. నేను మాత్రం హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. యాక్చువల్లీ యూఎస్ లో ఎక్కువ చూసే షో ఏంటో తెలుసా? బిగ్ బాస్. ఓకే, ఒక్కసారి ఆ బిగ్ బాస్ ఎలా ఉంటారో తెలియదు కానీ ఒక్కసారి ఆ వాయిస్. సుమన్ టీవీ ప్రేక్షకులకి బిగ్ బాస్ స్వాగతం తెలియజేస్తున్నాడు. సుమన్ టీవీ ఎక్కడో పుట్టి ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి తెలుగువారి ప్రతి గుండెను కదిలిస్తుంది. తెలుగువారి ఆత్మీయ నేస్తం సుమన్ టీవీ. వావ్, అసలు
ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడే అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఉండదు ఫ్యామిలీలో. Yeah, ఎందుకు తప్పకుండా. ఏంటి అని ఒక భయం ఉంటుంది, సక్సెస్ అవుతారా లేదని టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ్యత బట్టి కరెక్ట్. ఎంకరేజ్ చేయకూడదని కాదు. అలా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నారు? యా, మా నాన్నగారు వ్యవసాయం అండి, అమ్మ హౌస్ వైఫ్, నాకు ఒక సిస్టర్. ఓకే. ఫస్ట్ నేను రామోజీ ఫిల్మ్ స్టూడియోలో యాజ్ ఎ గైడ్గా చేసేవాడినండి. ఓ తర్వాత అనుకోకుండా వరంగల్కి వెళ్ళాల్సి వచ్చింది, ఓకే. మన మెడికల్ రిప్రజెంటేటివ్గా. అక్కడ మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నటువంటి తరుణంలో 93.5 రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా ఆపర్చునిటీ రావడం. ఓ అక్కడ ఒక 4 years చేశాను. ఓకే. చేసిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, మహేష్ గారు మీరు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది అన్నారు. సో ఓవర్ నైట్లో వెళ్ళడం కష్టం. అవును. సో ఎట్లా చేయాలి ఏంటని కొంచెం మెల్లమెల్లగా హైదరాబాద్ వెళ్ళడం ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సడన్గా ఒకరోజు హైదరాబాద్లో ఈ నారాయణ శ్రీ చైతన్య యాడ్స్ చెప్పే అవకాశం వచ్చిందండి. IIT AEEE రిజల్ట్స్ ఓ నేడు ప్రకటించిన IIT AEEE ఫలితాల్లో ఆల్ ఇండియా నంబర్ 1 సుమన్ టీవీ. ఓ రాష్ట్ర స్థాయిలో 1, 4, 6, 80, 90, 100 మార్కులతో సుమన్ అంటే నంబర్ 1 అంటే సుమన్ టీవీ. సో అట్లా అసలు నిజంగా నాకు ఈ వాయిస్ కి పెద్ద ఫ్యాన్ అండి. ఎందుకంటే మేము So చదువుకున్నప్పుడు అట్లా ఈ వాయిస్ ఒకటి అని. సో అట్లా ఆపర్చునిటీ దొరికిందండి. తర్వాత ఇంకా మెల్లగా అప్పటికే యాడ్స్ చెప్తున్నాం కదా, యాడ్స్ CMR షాపింగ్ మాల్, RS బ్రదర్స్, GRT జ్యువెలర్స్, అట్లా కొంచెం ట్యాగ్ లైన్ కింగ్ అంటారు నన్ను యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక యాడ్ వచ్చిన తర్వాత ఒక ట్యాగ్ వస్తుంది కదా, అవును. సో అది కొంచెం లవ్లీగా మోడ్యులేట్ చేస్తూ చెప్పడం అనమాట. సో నేను చెప్పింది ఏంటంటే, యాక్చువల్లీ ఎండ పెరుగుతుంది, Yeah, మనం please. లోపలికి వెళ్తూ ఈ యొక్క జర్నీని కంటిన్యూ చేస్తూ కాఫీ తాగుదాము. కాఫీ తాగుదామా అనే, మీరు తాగుతారా కాఫీ?